హాయ్ అండి, అందరికీ నమస్కారం. అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్కు స్వాగతం. నేను మీ అప్పలనాయుడు గొర్లే. ఎంఎస్ వర్డ్లో పేజీకి మనం ఏ విధంగా మార్జిన్స్ని ఇస్తామో అదేవిధంగా టేబుల్లో సెల్లో ఉన్న కంటెంట్కి కూడా మార్జిన్స్ని ఇవ్వచ్చండి. అదేనండి, ఎంఎస్ వర్డ్లో పేజీకి టాప్ మార్జిన్ని, బాటమ్ మార్జిన్ని, లెఫ్ట్ మార్జిన్ని, రైట్ మార్జిన్ని ఏ విధంగా ఇస్తామో అదే మాదిరిగా టేబుల్లో సెల్లో ఉన్న కంటెంట్కి కూడా మనము టాప్ మార్జిన్ని, బాటమ్ మార్జిన్ని, లెఫ్ట్ మార్జిన్ని, రైట్ మార్జిన్ని మనకు నచ్చిన విధంగా ఇవ్వచ్చండి. ఇక్కడ మనకి కనిపిస్తున్న టేబుల్లో ప్రతి సెల్లో కూడా కొంత కంటెంట్ ఉందండి. ఆ కంటెంట్ కూడా ప్రతి సెల్లో నింపుగా సెల్ నిండా ఫిట్ అయి ఉంది. అంటే సెల్లో ఏమాత్రము గ్యాప్ లేకుండా కంటెంట్ అనేది సెల్లో నింపుగా ఉందన్నమాట. మనం ఇప్పుడు ఈ సెల్లో ఉన్న కంటెంట్కి మార్జిన్స్ని ఇస్తే సెల్ సైజ్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుందండి. మనము టేబుల్లో ఉన్న అన్ని సెల్లో ఉన్న కంటెంట్కి కూడా మార్జిన్స్ని ఇద్దాం. అందుకోసం ముందుగా ఎంటైర్ టేబుల్ని సెలెక్ట్ చేద్దాం. ఎంటైర్ టేబుల్ని సెలెక్ట్ చేసుకొని లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి అలైన్మెంట్ గ్రూప్లో సెల్ మార్జిన్స్ని క్లిక్ చేస్తే ఇలా మనకి ఒక డైలాగ్ బాక్స్ డిస్ప్లే అవుతుంది. దీనిలో మనం టాప్ మార్జిన్ని, బాటమ్ మార్జిన్ని, లెఫ్ట్ మార్జిన్ని, రైట్ మార్జిన్ని ఎంటర్ చేసి ఓకే చేయాలి. మనం అన్నింటికి ఈక్వల్గా ఒక్కో సెంటీమీటర్స్ మార్జిన్స్ ఇద్దాం. టాప్ 1 సెంటీమీటర్, బాటమ్ 1 సెంటీమీటర్, లెఫ్ట్ 1 సెంటీమీటర్, రైట్ 1 సెంటీమీటర్ ఎంటర్ చేసాం. ఇప్పుడు ఓకే చేద్దాం. ఇప్పుడు ఓకే చేస్తే మనకి ప్రతి సెల్లో ఉన్న కంటెంట్కి అన్ని వైపులా ఒక్కో సెంటీమీటరు మార్జిన్ వస్తుందన్నమాట. ఈ విధంగా మనము సెల్లో ఉన్న కంటెంట్కి మార్జిన్స్ని ఇవ్వచ్చు అన్నమాట. ఇంతవరకు మనం సెల్ మార్జిన్స్ని గురించి నేర్చుకున్నాం కదండి. అయితే సెల్ మార్జిన్స్కి రిలేటెడ్ సబ్జెక్టు సెల్ అలైన్మెంట్స్. మీరు సెల్ అలైన్మెంట్స్ గురించి కూడా తెలుసుకుంటే సెల్ మార్జిన్స్కి, సెల్ అలైన్మెంట్స్కి గల డిఫరెన్స్ తెలుస్తుంది. తద్వారా ఆయా సబ్జెక్ట్ మీద మీ కమాండ్ పెరుగుతుంది. అందుకోసమని సెల్ అలైన్మెంట్స్కి సంబంధించిన వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ వీడియోని కూడా చూడండి. మనం మన తదుపరి వీడియోలో ఎంఎస్ వర్డ్లో టేబుల్ని టెక్స్ట్గా ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, మరియు వర్డ్లో ఉన్న టెక్స్ట్ని టేబుల్గా ఏ విధంగా కన్వర్ట్ చేయాలో నేర్చుకుందాం. ఆ వీడియోని కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సూచనలని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్దర్ వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.